ప్రతి స్టూడెంట్స్ ప్రతి కుటుంబంలో ఏంటంటే ప్రతి కుటుంబంలో చదువుకునే పిల్లలు ఉంటారు. తమ కుటుంబంలో తమ పిల్లల్ని పెద్దవాళ్ళు చదువుకోమని చెప్పి చిన్నప్పటి నుంచి యూకేజీ నుంచి 10th దాకా ప్రతి పిల్లాన్ని చదివాలని చెప్పి ఆశపడతారు. ఎందుకంటే తమ కుటుంబం మొత్తం పడ్డ కష్టం చాకిరీ తమ పిల్లలు పడకూడదని చెప్పి మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకొని తమ కష్టాలు మొత్తం తీర్చేలాగా ఎదగాలని చెప్పి ఏ కుటుంబం అయినా ప్రతి కుటుంబంలో అనుకుంటారు. సో తల్లిదండ్రులు కూడా అదే విధంగా అనుకుంటారు. సో వాళ్ళు తల్లిదండ్రులు చెప్పినట్టుగానే కష్టపడి చదువుకుంటారు. 10th క్లాస్ అయిపోతుంది, అలాగే ఇంటర్ అయిపోతుంది, సో డిగ్రీ అయిపోతుంది, అలాగే అదర్ ఎడ్యుకేషన్ కూడా అయిపోతుంది అనమాట. ఫైనల్ గా ఏంటంటే వాళ్ళు కష్టపడ్డా గానీ ఉద్యోగాలు అనేవి చాలా తక్కువగా అరుదుగా ఉంటాయి అన్నమాట. దానికి కారణం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న డెవలప్ ప్లేస్ లో ఉద్యోగాలు ఉన్నప్పటికీ అందులో తక్కువ శాతం మందికి ఉద్యోగాలు ఉండటం మరి అదే విధంగా డెవలప్ కంట్రీస్ అనేవి అధిక మొత్తంలో లేకుండా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఏంటంటే సో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పటికీ సో వాళ్ళకి ఉద్యోగాలు అనేవి చాలా తక్కువలో ఉంది. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రం ఇంకా చాలా అభివృద్ధి చెందాలి. సో అభివృద్ధి చెందడానికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం ప్రోత్సహించాలి. సో ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో చూసుకుంటే తమ పిల్లలకి ఉద్యోగం రావాలంటే ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందితే డెవలప్ కంట్రీస్ అలాగే కంట్రీస్ అనేవి డెవలప్ అయితే అక్కడ కొత్త కంపెనీలు ప్రాజెక్టులు అనేవి ఏర్పడతాయి. సో అందువల్ల మన రాష్ట్రం డెవలప్ అయినప్పుడు ప్రతి గ్రామంలో ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోయి ఉద్యోగులు లేక ఇంట్లో ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అయినప్పుడు అలాగే డెవలప్ కంట్రీలో సంస్థలు కంపెనీలు టెక్నాలజీ రావడం వల్ల కూడా ఉద్యోగాల అవకాశాలు పెరుగుతాయి. సో అందరం కలిసి ప్రతి కుటుంబంలో అందరూ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కలిసి ఐకమత్యంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందేలాగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. అప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి చెందితేనే ఈ నిరుద్యోగుల శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మన ఇంట్లో ప్రతి కుటుంబంలో చదువుకున్న పిల్లలు అధిక మొత్తంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోకుండా ఉండాలి. అలా నిరుద్యోగులుగా ఆగిపోకుండా ఉండాలంటే మనం వాళ్ళని ఏంటంటే ముందుకి నడపాలన్నమాట. మనం ప్రోత్సహించాలి. రాష్ట్రంలో ఉన్న సమస్యలతో పాటు డెవలప్ కంట్రీలు కూడా ఏ విధంగా డెవలప్ కంట్రీలు ఏర్పడతాయో మనం అందరం ఆలోచించి ఒక అడుగు ముందుకేసి మన రాష్ట్రాన్ని డెవలప్ గా చేసుకోవాలి. సో అప్పుడు నిరుద్యోగ రాష్ట్రత అనేది తగ్గిపోతుంది. సో నేను ఈరోజు ఈ టాపిక్ మీద మాట్లాడాలని చెప్పి అనుకున్నాను. సో ఫ్రెండ్స్, అలాగే నేను చెప్పింది మీకు నచ్చితే ఫాలో చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.